ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశందే అగ్రస్థానం. అరటిలో ప్రాధాన్యత సంతరించుకున్న రకాలు 70 దాకా ఉన్నాయి. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశందే అగ్రస్థానం. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.16 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోనూ అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5వ స్థానంలో 150,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఉత్పాదకతలో 21 లక్ష టన్నులతో 16వ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాగ్, కృష్ణా, శ్రీకాకుళం, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అరటిని ఎక్కువగా పండిస్తున్నారు. అరటిలో ప్రాధాన్యత సంతరించుకున్న రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10 నుండి 12 రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం అరటి రకాల గురించి, అరటి మొక్కల ప్రవర్ధనం గురించి, అరటి గెలలను కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా దిగుబడి గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా అరటి రకాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది కర్పూర చక్కెరకేళి. దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రకానిదే. దీని గెలలు పెద్దవిగా 10 నుంచి 15 కేజీల బరువు ఉంటాయి. గెలకు 130 నుండి 175 కాయలు ఉండి 10 నుండి 12 హస్తాలతో ఉంటాయి. మొక్క వేసిన 12 నెలల్లో పంట చేతికి వస్తుంది. పనామ తెగుళ్లను, ఆకుపచ్చ తెగుళ్లను బాగా తట్టుకోగలుగుతుంది ఈ రకం. సో తేలిక నేలల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. ఇక రెండవది తెల్ల చక్కెరకేళి. ఈ రకం ఉభయ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల్లో సాగవుతూ ఉంటుంది. ఆకులో అంచులు పైకి తిరిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత. గెల చిన్నగా ఉండి 6 నుండి 8 కేజీలు తూగుతుంది. ఒక గెలలో సుమారు 5 నుండి 6 హస్తాలతో 60 నుండి 80 కాయలు ఉంటాయి. 12 నెలల్లో ఈ పంట కోతకు వస్తుంది. సో పనామా తెగులను ఈ పంట కూడా తట్టుకోగలుగుతుంది. సో అధిక ఉష్ణోగ్రత, సారవంతం లేనటువంటి నేలలు కలిగిన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఈ రకం సాగుకు అనుకూలం కాదు. ఇక మూడవది అమృతపాణి. దీనిని రసాలి అని కూడా అంటారు. ఇది పొడవైన రకం. 13 నుండి 14 నెలల్లో పంట చేతికి వస్తుంది. గెల 15 నుండి 20 కేజీల బరువు ఉండి 8 నుండి 10 హస్తాలతో 80 నుండి 100 కాయలను కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఈ రకం పనికిరాదు. సో పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోతాయి. ఇంకా పనామా తెగులు ఈ రకంపై తీవ్రంగా వస్తుంది. అయితే ఈ రకం అరటి ఆకుమచ్చ తెగులను బాగా తట్టుకోగలదు. ఇక నాలుగవది రోబస్టా. దీనినే పెద్ద పచ్చ అరటి అంటారు. ఇది మధ్య రకం గెల. 15 నుండి 20 కేజీల బరువు, 9 నుండి 10 హస్తాలతో దాదాపు 125 నుంచి 130 కాయలను కలిగి ఉంటుంది. 11 నుండి 12 నెలల్లో పంట చేతికి వస్తుంది. కాయలు కొంచెం పెద్దగా ఉండి వంకర తిరిగి ఉంటాయి. పండిన తర్వాత కూడా తొక్క ఆకుపచ్చగా ఉంటుంది. అదే ఈ రకం స్పెషాలిటీ. కాయలో గింజలు స్పష్టంగా ఉంటాయి. అంటే వేరే అరటి రకంలో ఉండి ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఈ రకంలో క్లియర్ గా తెలుస్తాయి. సో రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రకం అరటిని సాగు చేస్తారు. ఇంకా ఇది పనామా తెగులను తట్టుకుంటుంది, కానీ వెర్రి తలల ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయి. ఇక ఐదోది వామనకేళి. దీనినే బనరాయి లేదా పొట్టి పచ్చ అరటి అంటారు. ఈ రకం అరటి పంట గట్టిగా ఉన్నందున తుఫాను, గాలి తాకిడి తట్టుకోగలుగుతుంది. వీటి గెల 12 నుండి 15 కేజీల బరువు, 8 నుండి 10 హస్తాలతో దాదాపు 120 కాయలను కలిగి ఉంటుంది. 11 నెలల్లో పంట చేతికి వస్తుంది. ఇది చాలా తీపి రుచిని కలిగిన రకం కాబట్టి అన్ని ప్రాంతాలకు ఈ రకమైన సాగు అనుకూలంగా ఉంటుంది. పంట పండిన తర్వాత తోలు పైన చుక్కలు వస్తాయి. పండిన తర్వాత శీతాకాలంలో పసుపు పచ్చ, వేసవి కాలంలో ఆకుపచ్చగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వకు ఇవి పనికిరావు. ఇంకా ఈ రకం అరటి పనామా తెగులను తట్టుకోగలుగుతుంది. ఇక ఆరవది బొంత రకం. ఇవి విస్తృతంగా సాగవుతున్న రకాలలో ఒకటి. 13 నెలల్లో పంట చేతికి వస్తుంది. గెల 12 నుండి 15 కేజీల బరువుతో 5 నుండి 6 హస్తాలను కలిగి దాదాపు 70 నుండి 80 కాయలను కలిగి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు అనువైన ఈ అరటి రకం ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. ఇంకా పనామా తెగులను తట్టుకోలేదు. కాబట్టి చూసుకొని మీరు రకాలను సెలెక్ట్ చేసుకోండి. ఇక ఏడవది
ఏనుగు బొంత రకం. ఈ బొంత రకాన్ని మ్యూటేషన్ ద్వారా రూపొందించిన మేలైన రకం 13 నుండి 14 నెలల్లో కాపుకు వస్తుంది. గెల 15 నుండి 20 కేజీల బరువు కలిగి ఉండి 6 నుండి 7 హస్తాలతో 75 నుండి 100 కాయలను కలిగి ఉంటుంది. రాష్ట్రమంతటా పండించుటకు అనువైన రకం ఇది. అయితే ఆకుమచ్చ తెగులు, పనామా తెగులును ఈ రకం తట్టుకోలేదు. కాబట్టి కావాల్సిన నివారణ చర్యలు చేపట్టి ఈ పంట సాగును ప్రారంభించవచ్చు. ఇక 8వది గ్రేడ్ 9. ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుంది. గెలల పరిమాణం సైతం ఎక్కువగా ఉంటుంది. 12 నెలల పంట కాలం ఉన్న ఈ రకం 2.2 నుండి 2.7 మీటర్ల ఎత్తు, సగటు గెల బరువు 25 నుండి 30 కేజీలు ఉంటుంది. సో ఇవండి అరటిలోని రకాలు. ఇప్పుడు మనం ప్రవర్ధనం గురించి తెలుసుకుందాం. అంటే మొక్కలు ఎలా మొలకెత్తుతాయి, పిలకల నుంచా ఏంటా అని తెలుసుకుందాం. అరటి పిలకలు టిష్యూ కల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళ్లు లేని తల్లి చెట్టు నుండి ఎంచుకోవాలి. అయితే సూది మొన కలిగిన ఆకులు గల పిలకలను నాటడానికి ఎంచుకోవాలి. ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిస్తాయి. అయితే పిలకల దుంపలపై గల పాత వేలను తీసేయాలి. సాధారణంగా దేశవాళీ రకాలకు దుంప 1.5 నుండి 2 కేజీలు, క్యావెండిష్ రకాలకు 1.5 నుంచి 1.5 కేజీల బరువు ఉంటుంది. సో ఇప్పుడు అరటి గెలలను కోసిన తర్వాత ఏ రకమైనా సరే సో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గెలను కోసిన తర్వాత వెంటనే నీడలో ఉంచాలి. అసలు ఎండలో ఉంచనే కూడదు. ఎండలో ఉంచడం వలన కాయల లోపల వేడి పెరిగి కాయలు త్వరగా పండడం ప్రారంభిస్తాయి. సో వంపు తిరిగిన పదునైన కత్తిని ఉపయోగించి 12 నుండి 20 కాయలు ఉండేటట్లుగా హస్తాలను అరటి గెల నుంచి వేరు చేయాలి. ఈ విధంగా వేరు చేసిన హస్తాలను నీటిలో ఉంచి సొన పూర్తిగా కారనిచ్చి బాగా శుభ్రపరచాలి. అయితే ఈ కాయలను శుభ్రపరచుటకు 5 గ్రాముల బావిస్టన్ మందును లీటర్ నీటికి కలిపినట్లయితే ఎలాంటి శిలీంధ్రములు ఆశించకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా శుభ్రపరిచిన అరటి హస్తాలను గాలి సోకడానికి వీలు కలిగినటువంటి ఫైబర్ బోర్డు పెట్టెలలో ఉంచి ప్యాక్ చేయాలి. లేత కాయలు మరియు బాగా పండిన కాయలను ముదిరిన కాయలతో కలిపి నిల్వ ఉంచకూడదు. కాయలను లేదా గెలలను ట్రక్కులు, రైలు పెట్టెల ద్వారా రవాణా చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో గెలలను నిలువుగా అమర్చి పై గెలల బరువు క్రింద ఉన్నటువంటి గెలల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు మగ్గ వేయడం, నిల్వ ఉంచడం గురించి తెలుసుకుందాం. గాలి చొరబడిన గదిలో ఉంచి పొగ సోకించి 24 గంటల సేపు ఉంచితే గెలలు పండుతాయి. కోసిన గెలలపై 1000 ppm ఇథరైల్ మందు ద్రావణం పిచికారీ చేస్తే అరటి పండ్లు ఆకర్షణీయంగా రంగు వస్తుంది. పండిన అరటి గెలలను శీతలీకరణ గదుల్లో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 85 నుంచి 90% గాలిలో తేమ ఉండినట్లు చేసి నిల్వ ఉంచినట్లయితే సుమారు 3 వారాల వరకు పండ్లు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. అరటి పండ్లను 15 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకూడదు. ఇలా చేసినట్లయితే కాయలు నల్లబడి తొందరగా పాడవుతాయి. సో మీరు అరటి సాగు చేస్తున్నట్లయితే గనక ఈ నిల్వ పద్ధతులు, రవాణా పద్ధతులు జాగ్రత్తగా పాటించినట్లయితే మంచి ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దిగుబడి గురించి తెలుసుకుందాం. సగటున గెల బరువు 15 నుండి 22 కేజీలు ఉండి ఎకరానికి 14 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే ఏ రకానికి ఎంత అని కాదు, యావరేజ్ గా నార్మల్ గా అరటి సాగు చేస్తే వచ్చే దిగుబడి ఇది. సో ఇంకా మనం పంట వేసే విధానం, దాన్ని కాపాడుకునే విధానం, నీటి వసతి, ఎరువులు వీటన్నిటిని బట్టి మనకు దిగుబడి పెరగొచ్చు కూడా. సో ఇదండి అరటి సాగులోని రకాల గురించి, ఇంకా వాటిని ఎలా స్టోర్ చేయాలి, పంట దిగుబడి ఎలా ఉంటుంది, ఏ రకానికి ఎంత దిగుబడి వస్తుంది అని. సో ఈ వీడియో నేను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లేదా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉందా అనే విషయాల గురించి మీరు కామెంట్ లో తెలియచండి. నేను తప్పకుండా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదని మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, ఇంకా పౌల్ట్రీ ఫార్మింగ్, కౌజు పిట్టల ఫార్మింగ్, పందుల పెంపకం, ఇంకా డైరీ ఫార్మింగ్, దీనికి సంబంధించిన చాలా సమాచారం ఉంటుంది. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి వీడియోస్ చూడండి. మీకు వాటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ గా నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వాళ్ళ రియల్ లైఫ్ లో వాళ్ళ వృత్తుల్లో స్థిరపడి సక్సెస్ అయ్యి గత కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ లో మీరు కనెక్ట్ అయ్యి మీకున్న సందేహాలని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక ఎందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.